జై శంభో శంకర హరంబర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఆ, అనుకున్న పనుల్లో ఉగాది సంవత్సరంలో ఎలా ఉంది ఒకసారి చిలకమ్మతో అడుగుదాం. దమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా. మిథున రాశి వారికి ఎలా ఉంది? రాముడు వచ్చాడు. రాముడు రాముడు వచ్చాడు అదృష్టం రేఖాటంలో. ధనగీత లక్ష్మీరేఖ హస్తరేఖ బాగుంది. కానీ మీరు ఒకరికి డబ్బు ఇస్తారు కానీ తొందర తిరిగి రాదు. ధనం ఉంది ఆస్తి ఉందని మురిసేవారు కాదు. కానీ మీకు భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట బాగుంటుంది. కానీ మీ అనుకున్న పనుల్లో కానీ చేసే పనుల్లో కానీ మంచిగా ఉంది. ఈ గడియలు బాగున్నాయా లేవా అనుకుంటున్నారు. గడియలు బాగున్నాయి, చెడు ఏం లేదు. కానీ తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. కానీ అనుకున్న పనుల్లో కానీ చేసే పనుల్లో కానీ అనుకున్న లెక్కల్లో కానీ జ్ఞానం బాగుంటుంది. మీ కళ్యాణం అనుకోకుండా లవ్ మ్యారేజ్ ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకోవాలని మీ కోరిక ఉంది. అలాంటిది అవుతుందా లేదా అని మీ కోరిక ఉంది అని అలాంటివి అవుతాయి. కానీ తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. కానీ మీ అదృష్టం రేఖాటంలో మీ ఇంట్లో శుభ్రంగా తులసి చెట్టుకి పూజించండి. తులసి చెట్టుకు పూజించండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి. ఇంకా కొత్త పనులు, కొత్త జాబుల గురించి ఆలోచన కూడా ఉన్నాయి. అలాంటి టాలెంట్ కూడా మీకు బాగా జరుగుతాయి. మీ మధ్యలో ఒక ఇల్లు, జాగా, స్థలము ఏదైనా కొనాలనుకున్నా కానీ మీకు మంచి ఘడియలు ఉన్నాయి. మీ చేతిలో ఏమన్నా కళ్యాణం కూడా చేయాలనుకున్నా కానీ మంచి ఘడియలు ఉన్నాయి. ఆ కళ్యాణ బలం అవుతుందా లేదా అన్నట్టు మీ కోరిక ఉంది. అది తప్పకుండా అవుతుందండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. ఈ సంవత్సరం మీ అనుకున్న పనుల్లో కానీ మీకు ఎక్కడ పోయినా కానీ కొత్త సంవత్సరం మంచిగా ఉందండి. కానీ ఏం తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. ఈ సంవత్సరం ఏదైనా చేయాలనుకున్నా కానీ తప్పకుండా అవుతుంది. కానీ ఉరుకులాడకండి, నిదానం చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు. ఆ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. కానీ తొందరపాటు ఏది నిదానం చేయండి. ఉరుకులాడితే ఏది కాదు. మీ అనుకున్న పనుల్లో కూడా మంచి గడియలు ఉన్నాయి. ఈ సమయం మంచిగా ఉంది. ఏం తొందర పడకండి. అదృష్టం రేఖ సూపర్ ఉంటుంది మీ పేరు మీద. ఈ సంవత్సరంలో కానీ మీకు నలుపు వస్త్రం, నలుపు డ్రెస్ పడు రాదు. కానీ మీ అనుకున్న పనులు కూడా బాగా జరుగుతాయండి. ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ ఒకరికి మీరు డబ్బు ఇస్తారు కానీ తొందర తిరిగి రాదు. ఒకరి గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ గురించి ఎవరు ఆలోచించరు. ఒకరికి మీరు డబ్బు ఇస్తారు, తొందర తిరిగి రాదు. ఒకరికి జమానత్ సులటి మాత్రం చేయకండి. చేస్తే మీకే నష్టం అవుతుంది. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి. కోరిక ప్రశ్న చేసే పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ ఏ పని చేసినా కానీ ఆ భగవంతుని దయ వల్ల మంచి గడియలు ఉన్నాయండి. ఏం తొందర పడకండి, ఏం డౌట్ పడకండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఏదన్నా కానీ నిదానంతో చేస్తే మీకు బాగా జరుగుతుంది. ఎక్కువ దోస్తానం కానీ స్నేహం కానీ అలాంటివి మాత్రం చేయకండి. ఇద్దరితో చేస్తూ మంచిగా ఉంది. ముగ్గురితో మాత్రం చేయకండి. ముగ్గురితో చేస్తే ముడిపడినట్టు అవుతుంది. ఈ సంవత్సరం రేఖ ఆ భగవంతుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఈ సంవత్సరం మీరు సాధించాలనుకున్న పనులు తప్పకుండా సాధించుతారు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. కానీ ఉరుకులాడకండి, నిదానమే ప్రధానం. మంచిగా ఉంటుంది మీ పేరు మీద. ఎంత కష్టం వచ్చినా, ఎంత సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆ భగవంతునికి కింద భూతల్లి పైన దేవుడు శివుని ఆజ్ఞ లేనిది చీము కూడా పుట్టదండి. ఆ భగవంతుని దయ వల్ల ఎప్పుడన్నా మంచిగా ఉంటుందా లేదా అనుకుంటున్నారు. ఆ భగవంతుని దయ వల్ల మంచి గడియలు ఉన్నాయి. ఆ భగవంతునికి తప్పకుండా కాపాడతాడు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. ఈ కొత్త సంవత్సరంలో కానీ మీ అనుకున్న పనుల్లో కూడా మంచిగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. ఎక్కడ పైన మీకు జయం అవుతుందండి. జై శ్రీరామ్.